వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఏఐపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు. ఆక్వా రైతులకు గుడ్ న్యూస్, అందరికీ విద్యుత్ సబ్సిడీ. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రేవంత్ సోదరుడి టెస్రాక్ట్ కంపెనీపై కేటీఆర్ ఫైర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ప్రభావం ఆర్థిక రంగంపై రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఫీబాక్ 2026 సదస్సులో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ ఏఐ టెక్నాలజీ ఆర్థిక రంగాన్ని తనకు తానుగా ప్రభావితం చేసే పరిస్థితి రాకుండా భారత్ తన ఏఐ ప్రయాణాన్ని స్వయంగా నిర్దేశించుకోవాలని అన్నారు. ఏఐను స్వీకరించాలంటే కేవలం టెక్నాలజీని మార్చడం సరిపోదని, రిస్క్ ను అంచనా వేసే విధానం, కస్టమర్లకు సేవలు అందించే పద్ధతి, మూలధన ధర నిర్ణయం, సంస్థల నిర్వహణ విధానం పూర్తిగా మారాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ఏఐను ఉపయోగించాలంటే మైండ్ సెట్ లోనే పూర్తి మార్పు రావాలని సంజయ్ మల్హోత్రా సూచించారు. ఇప్పటికే అనేక బ్యాంకులు ఏఐ ఆధారిత విధానాలను అమలు చేస్తున్నాయని, మరికొన్ని బ్యాంకులు కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాయని ఆయన తెలిపారు. ఏఐ ప్రయాణాన్ని మనమే నిర్దేశిస్తామా లేక ఏఐ మనల్ని తనకు తానుగా మార్చేస్తుందా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న అని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. భారత్ లో బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రత్యేక అవకాశాలు దేశానికి ఉన్నాయని సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. The AI journey, or you let it shape you by default. Before I turn to the topic of this theme of this conference, AI, let me reconnect with something I had shared at this very conference last year in 2025. I had spoken about 3 priorities. You would recall Mr. Sethi did refer to some of them. And I said that our regulation making is going to be guided by 3 or 4 major priorities. 1, financial stability. రైతులకు ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతుల ముందే వారికి అవసరమైన జీవో నెంబర్ 57ను విడుదల చేశామని చెప్పారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందుతుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు కురుక్షేత్ర రణరంగాన్ని తలపించేలా జరగాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాటు పోరాటం చేసే విజయం సాధించిన తర్వాత సంతోషం కంటే భయమే ఎక్కువగా ఉందని చెప్పారు. అప్పటి ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండటంతో కొద్ది రోజుల్లోనే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమోనని ఆందోళన చెందామని పేర్కొన్నారు. మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులు శరవేగంతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పాం. గోతులు పడినటువంటి రహదారుల్ని మళ్ళీ బాగు చేస్తామని మీ అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చాం. ఇవన్నీ చేయాలంటే చేతిలో డబ్బుండాలి. 2019 జూన్ 12న ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి చేతిలో చిల్లి గవ్వలేదు. ఏ శాఖ చూసినా అప్పులు 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 తప్ప ఎక్కడ కూడా డబ్బులున్న పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకి 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్ అయిన వారికి పెన్షన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేయగలం, ఎలా చేయగలమని భయంతో పాలన ప్రారంభించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను ప్రతి సమావేశంలో చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పుట్టడం 5 కోట్ల మంది ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఒకటైతే, దానికి పవన్ కళ్యాణ్ గారు సహకారం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 26 మాసాలుగా హితోధికంగా సహాయం చేస్తున్నారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 మాసాల్లో వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ తీసుకునే స్థాయికి వచ్చింది. ఇప్పుడు కూడా డబ్బులు లేవు. చాలామంది అనుకుంటారు, ఏంటి ముఖ్యమంత్రి మాట్లాడినా మంత్రులు మాట్లాడినా డబ్బులు లేవంటున్నారు, ఈ పథకాలన్నీ ఎలాగిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. మనసున్న మనిషి
కష్టం తెలిసిన వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి చెడ్డ పేరు రాకూడదనే అహర్నిశలు కష్టపడి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 26 మాసాల్లో ఛాలెంజ్గా చేస్తున్నాను. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 99% హామీలు, 1-2 తప్ప మొన్నిచ్చినటువంటి రైతన్న నేస్తంతో కలిపితే అన్ని కార్యక్రమాలు అమలు చేశాం. 3000, 4000 పెన్షన్, 6000, 10,000, 15,000 1వ తారీఖునే మీ ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకి 20,000 మొదటి సంవత్సరం ఇచ్చాం, 2వ సంవత్సరం ఇస్తున్నాం. చదువుకున్న పిల్లలకి తల్లికి వందనం కింద 15,000 రోజు చొప్పున మొదటి సంవత్సరం ఇచ్చి 2వ సంవత్సరం మొన్నే కూడా ఇచ్చాం. మహిళలకి బీఆర్ఎస్ నాయకుడు మన్నే శ్రీశాంత్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుమల కొండలరెడ్డికి చెందిన టెస్ట్రాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బండారం బయటపెట్టారని తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్కామ్ వివరాలను కూలంకషంగా వెల్లడించారు. యనుమల కొండలరెడ్డి రేవంత్ రెడ్డికి తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో నేను టెస్ట్రాక్ట్ అనే కంపెనీకి చైర్మన్ గా ఉన్నారని కొండలరెడ్డి స్పష్టంగా రాశారు. టెస్ట్రాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ కు, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కు నేను బాధ్యుడనని కొండలరెడ్డి చెప్పారు. టెస్ట్రాక్ట్ సంస్థ ఏర్పాటు చేసిన ఏరోస్పేసెస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికా కాన్సుల్ జనరల్ కూడా హాజరయ్యారని కేటీఆర్ తెలిపారు. అన్నదానికి కొన్ని ఉదాహరణలు మీకు చూపెట్టడానికి ఇక్కడ దాకా వచ్చాం. ఇవాళ అనుముల కొండలరెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయానా తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్ గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండలరెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. తర్వాత కొండలరెడ్డి గారు ఈ మధ్య కాలంలో మరి సడన్ గా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ సడన్ గా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ ఇన్ లో పెట్టుకున్న వ్యవహారం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కూడా వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్ గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్ గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్ ఇది. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది వాళ్ళ స్టేట్మెంట్. March 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన
5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ వాహనాలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల గర్భిణీల సౌకర్యార్థం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను గతంలోనే ప్రారంభించినట్లు తెలిపారు. ప్రసవం అనంతరం తల్లి బిడ్డలు ఇబ్బందులు పడకుండా సురక్షితంగా ఇంటికి చేర్చడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రస్తుతం ఈ సేవల బాధ్యతలను విద్యా వేద ఫౌండేషన్ కు అప్పగించినట్లు తెలిపారు. నర్సీపట్నం ప్రాంతానికి మొత్తం 7 వాహనాలు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో ఒక వాహనాన్ని నక్కపల్లికి, మరో 6 వాహనాలను నర్సీపట్నంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గర్భిణీలకు అవసరమైనప్పుడు 102 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే వాహనం అందుబాటులోకి వస్తుందని స్పీకర్ వివరించారు. ఆశా వర్కర్లు ఈ సేవలను గర్భిణీలు విస్తృతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నర్సీపట్నానికి మరొక శుభవార్త ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటంటే, ఎవరైనా విలేజ్ల్లో డెలివరీ టైంలో ఇబ్బంది పడితే వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావడం కోసం చెప్పి అప్పుడు ఆ కార్యక్రమం పెట్టాం. అప్పుడు రాష్ట్రం అంతా పెట్టాం. ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టారు. అప్పుడు అరవింద్ కంపెనీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. కొన్ని బళ్ళు మధ్యలో ఆగిపోవడం, వాళ్ళు ఫోన్ చేసినా ఇన్ టైంకి వెళ్ళకపోవడం జరిగేది. అంచేది మళ్ళీ మన గవర్నమెంట్ మనం వచ్చిన తర్వాత అరవింద్ కంపెనీని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త కంపెనీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు విద్యా వేద ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. సరే మేము సర్వీస్ చేస్తామంటే మాకు అవకాశం ఇవ్వమని చెప్తే ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం వీరికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని చూసారు. వెహికల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రొవైడ్ చేసేది వేరే ఓపెన్ చేస్తున్నారు. మన నర్సీపట్నానికి మనకి ఈ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా అనుకోండి, నర్సీపట్నం ప్రాంతానికి మనకి 7 వెహికల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వెహికల్స్. దీంట్లో ఒకటేమో నక్కపల్లి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి కొన్ని యాక్సిడెంట్లు అవ్వచ్చు, అక్కడ ఒకటి పెడితే బాగుంటుందని డిసైడ్ చేశారు. మిగతా 6 కూడా నర్సీపట్నంలోనే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా డెలివరీ కావాల్సినప్పుడు ఎమర్జెన్సీలో తీసుకురావడం కానీ, లేకపోతే ఇక్కడ హాస్పిటల్ చూసే డెలివరీ అయింది, ఆ పిల్లలతో సహా వ్యాన్లో ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపడం, ఈ సర్వీస్ చేయడం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంచేత ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రసవాలు కూడా ఎందుకు చెప్పినట్టు క్లియర్గా దీనికి 102 ఒక నెంబర్ ఇచ్చారు. 102కి ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా సెంట్రల్ ఆఫీస్కి వెళ్తుంది. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇమీడియట్గా వ్యాన్ పంపించి ఏర్పాటు చేస్తారు. అంతా లింక్ పెట్టారు. అంచేది ఎక్కడైనా విలేజ్లో ఇటువంటి అవసరాలు ఉన్నా ఆశా వర్కర్స్ ఎక్కువ చూస్తారు కూడా దీన్ని. ఆశా వర్కర్స్ మీ ద్వారా ఆశా వర్కర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానండి. మీరు మీ ఏరియాలో ఎవరైనా డెలివరీ సంబంధించిన విషయాలు ఉంటే, మీకు వ్యాన్ అర్జెంట్ కావాల్సి అనుకుంటే ఆశా వర్కర్లందరూ కూడా 108 అంతే కదండి, 108 కాదు 102కి ఫోన్ చేస్తే వెంటనే వెహికల్ వస్తుంది. ఆ పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళి సురక్షితంగా దింపే అవకాశం వస్తుంది. అంటే దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఎక్కడ
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఇకపై ఊరుకునేదే లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హెచ్చరించారు. కురుపాం కోటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ గిరిజనులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి పనుల క్రెడిట్ కొట్టేయాల్సిన అవసరం లేదని అన్నారు. కురుపాం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు వచ్చాయని తెలిపారు. 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా 2 ఆసుపత్రి భవనాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారని పుష్ప శ్రీవాణిని ప్రశ్నించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గిరిజనులపై ఎలాంటి చిన్నచూపు వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని జగదీశ్వరి స్పష్టం చేశారు. తాను గిరిజన మహిళగా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పనిచేస్తున్నానని అన్నారు. అలాగే డిఎస్సీ అంశంపై కూడా ఆమె ప్రస్పందించారు. సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రావాలని, వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలని సూచించారు. ర్యాలీలు, దీక్షల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. డిఎస్సీ అంశంతో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. అంటే ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మీకు సల్పు వచ్చిందా? అంటే ఇనాగ్రేషన్ మేము చేయకూడదా? మా ప్రాంత ప్రజలు, మా గిరిజన ప్రజల కోసం మేము చేస్తే క్రెడిట్ చోరీ అంటారా? అవును, మీకులాగా ప్రజా దర్బార్ లాగా కూల్చివేతలు మాకు తెలియదు కదా. అంటే మీరు చేసిన దానికి మేము కూల్ చేసి మళ్ళీ కడితే మీకు సంతోషంగా ఉంటుంది. ఆ డబ్బు ఎవరిది? ప్రజలది. డబ్బు వృధా అయితే ఎవరికి? ప్రజలకు నష్టం. నీకేం పోయింది నష్టం? అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మేము ఇంత చేసాం, మా గవర్నమెంట్లో ఇంత చేసాం, నీవు చేసింది ఏమీ లేకే కదా ప్రజలు కూర్చోబెట్టారు ఇంట్లో. మరి ఈరోజు నిజంగా చెప్పాలంటే గిరిజన ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది ఒకసారి గ్రహించాలి. ఎక్కడికి వెళ్ళినా సీసీ రోడ్లు, ఎక్కడికి వెళ్ళినా బీటీ రోడ్లు. ఏంటి అచ్చెన్నాయుడు గారి మీద ఏం మాట్లాడతావు? అచ్చెన్నాయుడు గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి ఎంతో పేరున్న గల వ్యక్తి పైన అసలు నీకు ఆ అర్హత ఉందా మాట్లాడడానికి? అచ్చెన్నాయుడు గారి పైన మాట్లాడడానికి నీకు ఏ అర్హత ఉంది? అంటే నోరుకి ఎంత వస్తే అంత నీకు నచ్చిన విధంగా మాట్లాడేద్దాం అనేసి ప్రయత్నిస్తున్నావు. అది మాత్రం మా గిరిజనులందరూ యావత్ తర్వాత ఖండిస్తారు. నువ్వు సిద్ధంగా ఉండాలి. అలాగే ఏదైతే మాకు నువ్వు 150 కోట్లు ఏం పనులు చేశారు, ఎక్కడ చేశారు? ఇప్పటికే మా నాయకులు చెప్పారు, వీరేష్ గారు చెప్పారు, చర్చకి సిద్ధంగా ఉన్నాం నిజంగా. ఎందుకంటే ఈరోజు ఒకటి నేను అడుగుతున్నాను, మీరు చేసిన పనులు ఏ పనులు కూడా లేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా గుంతలు కూడా నీ ఊర్లో కప్పించుకోలేకపోయావు. అక్కడ నుండి ఇక్కడ వరకు నేనే రోడ్డు వేసాను. ఇప్పుడు కావాలంటే చూసుకో మొత్తం. ఇప్పుడు నువ్వు తిరిగిన రోడ్డు అంతా నేనేసిన రోడ్డు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎక్స్ఎమ్మెల్యే అయ్యి ఏమాత్రం కూడా జ్ఞానం లేకుండా మాట్లాడి మళ్ళీ మాకు నువ్వు మాట్లాడతావా? ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు మొత్తం ఎన్ని కోట్లతో మేము చేసామనేది ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ముందర పెట్టాం. ఎందుకంటే మీకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఇరిగేషన్లో ఒక్క పని చేశారా? ఒక రైతులకి నీరు అందించారా? అవన్నీ కూడా మేమే చేస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు కూడా ప్రతిదీ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిల్ట్ క్లియరెన్స్ అన్ని కూడా నేనే చేయించాను. అది ఒకసారి నువ్వు చూసుకో. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అద్దాలు దించుకొని చూస్తే తెలుస్తుంది. ఇరిగేషను నీ సొంత మండలంలో కూడా జీవో నెంబరు, అంటే గతంలో మన చతుర్చర్ల విజయరామరాజు గారు జీవో నెంబర్ కోసము, అంటే జీవో 124 జీవోని వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తెస్తే ఆ జీవో రద్దు చేయించావు. ఎందుకు రద్దు చేయించావు? ఎక్కడ వీళ్ళకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి మంచి పేరు వచ్చేస్తుంది, ఇది చేయకపోతే కాదని చెప్పేసి అన్ని క్లియరెన్స్ ఉన్నప్పటికీ అవన్నీ రద్దెలగా చేయించావు. 164 జీవోని రద్దు చేయించేసి అక్కడ రైతులకి మెడలు కోసావు. అది నువ్వు చేసిన తప్పు కాదా? మళ్ళీ ఈరోజు నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇచ్చావు, నువ్వేం చేసావు అని మాట్లాడతావు. ఈరోజు మా గవర్నమెంట్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేస్తాం. అలాగే పూర్ణపాడు ల్యాబేస్ కోసం మాట్లాడావు. కర్నూలులో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. తమకు నెలసరి రావాల్సిన స్టైఫండ్ ను పెంచాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు ఆసుపత్రిలోని అన్ని విభాగాల ఓపీలను నిలిపివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3% స్టైఫండ్ పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, తమకు 30% స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని మెడికో విద్యార్థులు హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ జోష్నా, పీజీ డాక్టర్లు పాల్గొన్నారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.